హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫిబ్రవరి 2024లోని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దాదాపుగా 23% వరకు పెరిగాయి. ఏఎంఎఫ్ఐ డేటా ఆధారంగా కానీ చూస్తే డిసెంబర్ 2023లోని ఈక్విటీ ఫండ్స్లోకి వచ్చిన ఇన్ఫ్లో విలువ కాస్త 21,700 కోట్లు ఉండేది. అండ్ ఇది కాస్త జనవరి నెల 2024కి మారేసరికి 26,800 కోట్లకి రీచ్ అయింది. అంటే చాలా ఎక్కువ మొత్తంలో పెరిగిందని మనకు అర్థమవుతుంది. ఇంతలా వచ్చిన ఇన్ఫ్లో విషయానికి కానీ వచ్చినట్టయితే అందులోని లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ పరంగా ఎంత అలకేట్ అయిందని చూస్తే వచ్చిన ఇన్ఫ్లోలోని 1287 crores వరకు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లోని ఇన్వెస్ట్మెంట్స్ జరిగినట్టుగా తెలుస్తుంది. స్టాటిస్టిక్స్ యొక్క ఆధారంగా కానీ చూస్తే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లో గత సంవత్సరంన్నరగా పోలిస్తే ఇదే ఎక్కువగా వచ్చిన ఇన్ఫ్లోగా తెలిసింది ఈ నెలలో. అయితే డిసెంబర్ 2023లోని ఈ పర్టికులర్ లార్జ్ క్యాప్ మిడ్ ఫండ్స్ లోని దాదాపుగా 281 కోట్ల అవుట్ఫ్లో మనం చూసాము. కానీ ఫిబ్రవరి 2024 కల్లా 921 కోట్ల అవుట్ఫ్లోని కూడా మనం చూస్తున్నాము. అయితే ఇవన్నీ ఒకలా ఉంటే మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఆధారంగా కానీ చూసినట్టయితే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ మోతాదులోనే తారాస్థాయికి చేరుకున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎంతో కొంత రీబ్యాలెన్సింగ్ చేసుకుని మన రిస్క్ని తగ్గించుకుంటూ రిటర్న్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అని అంటే చాలామంది పెట్టుబడిదారులు ఈ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అంటూ చూస్తున్నాము. అండ్ ఇది కాకుండానే ఒక జనరల్ రూల్ ఏంటి అని అంటే ఎప్పుడన్నా కూడా మార్కెట్ స్లో డౌన్ అయినప్పుడు తప్పకుండా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో లార్జ్ క్యాప్ అనేవి స్థిరంగా మనకు ఆదాయాన్ని ఇచ్చి తక్కువ రిస్క్లో ఉంచుతాయనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే మనం ఈ రోజు ఈ వీడియో ద్వారా అసలు గత 10 సంవత్సరాల్లోని ఈ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీకి సంబంధించిన 5 మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేశాయి అనే విషయాల్ని అండ్ పూర్తి వివరాలని తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా ఈ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇటువంటి ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు అందుకుంటూనే ఉండండి. అయితే మొదట అసలు ఏంటని తెలుసుకోవడానికన్నా ముందు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? సెబీ యొక్క నియమాల ఆధారంగా ఏవైతే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉంటాయో వాటి యొక్క ఆస్తుల్లో కనీసం 80% వరకు వాళ్ళు లార్జ్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్స్లోనే పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి? సో సెబీ వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిన కంపెనీస్ని వాళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ర్యాంకింగ్గా భాగిస్తారు. సో దీంట్లోని 1 to 100 మధ్యలో ఉండే ఈ ర్యాంక్ గల కంపెనీస్ అనేవి లార్జ్ క్యాప్ కంపెనీస్లోకి వస్తాయి. 101 నుంచి 250 మధ్యలో ఉండే ర్యాంక్ గల మిడ్ క్యాప్ కంపెనీస్ కింద క్లాసిఫై అవుతాయి. అండ్ లాస్ట్లో 250 కన్నా ఎక్కువ ఉండేది స్మాల్ క్యాప్ కంపెనీస్లోని అవుతాయి. సో ఇప్పుడు మనము 10 సంవత్సరాలుగా బెంచ్ మార్క్ని దాటుకుంటూ ఆ 5 లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్లో వచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఏంటనేది తెలుసుకుందాం. మొట్టమొదటిది నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. సో వీళ్ళ యొక్క టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ కానీ చూస్తే అత్యధికంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 9.2%, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్లోని 7.04%, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో 6.38%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5.70%, ఐటీసీలోని 5.15%. అండ్ సెక్టార్ వైజ్గా ఏ పారిశ్రమలకి వీళ్ళు చేశారు అని అంటే ఎక్కువ మోతాదులో బ్యాంక్స్కి 26.76% ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ఎఫ్ఎంసీజీ రంగానికి వస్తే 7.04%, పవర్ 6.82%, లీజర్ సర్వీసెస్ 6.44%, పెట్రోలియం ప్రోడక్ట్స్కి సంబంధించి 6.38% వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. అండ్ అలానే బెంచ్ మార్క్తో కానీ పోల్చి చూసినట్టయితే ఈ నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ అనేది 1 year, 3 year, 5 year, 10 year ఈ అన్ని టైం పీరియడ్స్లోని బెంచ్ మార్క్ని దాటుకుని పెట్టుబడిదారులకి చాలా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ని స్టడీ చేసేటప్పుడు ఆ రివ్యూలోని రేషియోస్ గురించి తెలుసుకోవాలి. 3 ముఖ్యమైన రేషియోస్. మొట్టమొదటిది స్టాండర్డ్ డీవియేషన్. అసలు ఈ పోర్ట్ఫోలియోకి సంబంధించి అసలు ఎంత రిస్క్ ఉంది, ఈ హోల్డింగ్స్ వల్ల మీరు ఎంత రిస్క్లోకి వెళ్తారు అనే దాన్ని కొలవడానికి స్టాండర్డ్ డీవియేషన్ని వాడతాం. సో ఈ పర్టికులర్ నిపాన్ లార్జ్ క్యాప్ ఫండ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 3.04% ఉంది. బీటా 0.98. బీటా అంటే ఏంటి? 1 కన్నా తక్కువ ఉంటే ఏ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ యొక్క బీటా అయినా దాని యొక్క అర్థం మార్కెట్లో ఉండే రిస్క్ కన్నా ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ రిస్క్ తక్కువగా ఉన్నట్టు. అండ్ మూడోది షార్పే రేషియో. మీరు తీసుకుంటున్న ఒక్కొక్క యూనిట్ ఆఫ్ రిస్క్కి అసలు ఎంత అడిషనల్గా మీకు ఆదాయం అనేది వస్తుందని ఈ రేషియో ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్కి 1.33 times ఎక్సెస్ రిటర్న్ అనేది లభిస్తుంది. మనం నెక్స్ట్ చూడవలసింది పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో. 37% ఉంది ఈ ఫండ్కి. అంటే ఇక్కడ ఉండే ఫండ్ మేనేజర్స్ హోల్డింగ్స్ని తరచుగా మార్చకుండా చాలా స్థిరంగా కన్సిస్టెంట్గానే ఎక్కువ సమయానికి ఉంచుతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఫైనల్గా ఈ పర్టికులర్ ఫండ్ యొక్క డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో 0.82% ఉంది. రెండవది బరోడా పిఎన్బి పరిబాస్ లార్జ్ క్యాప్ ఫండ్. ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ యొక్క టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 7.22%, ఐసిఐసిఐ బ్యాంక్ 7.06%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 7.05%, లార్సన్ అండ్ ట్యూబ్రో 5.57%, అండ్ టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ 4.71%. టాప్ 5 సెక్టర్స్ విషయానికి కానీ వస్తే బ్యాంక్స్ 20.66%, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్
9.84%, పెట్రోలియం ప్రోడక్ట్స్ కి సంబంధించి 8.26%, ఆటోమొబైల్ అండ్ కాంపోనెంట్స్ చూస్తే 6.8%, కన్స్ట్రక్షన్ 5.57. ఇది కూడా దాని యొక్క బెంచ్ మార్క్ ని 1, 3, 5 అండ్ 10 ఇయర్స్ పీరియడ్ లో కానీ చూస్తే దాటి మంచి రిటర్న్స్ ని తీసుకొచ్చింది పెట్టుబడిదారులకి అని తెలుస్తుంది. ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ యొక్క రేషియోస్ విషయానికి వస్తే స్టాండర్డ్ డీవియేషన్ 11.99% ఉంటే బీటా 0.90, అంటే మార్కెట్ కన్నా తక్కువ రిస్క్ లోనే ఉంది. షార్పే రేషియో, మీరు 1 యూనిట్ ఆఫ్ రిస్క్ తీసుకుని ఇందులో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు 1.12 టైమ్స్ ఎక్స్ట్రా రిటర్న్ అనేది లభిస్తుంది. పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో 61% ఉంది. అంటే దీని యొక్క అర్థం మేనేజర్స్ అంత ఫ్రీక్వెంట్ గా మార్చడం లేదు, స్థిరంగా ఎక్కడ ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేశారో అందులోనే ఉంటున్నాయి ఎక్కువ సమయానికని అర్థమవుతుంది. ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ కి చూసినట్టయితే 0.92% ఉంది. ఇది నంబర్ 2. నంబర్ 3, మిరే అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ కి సంబంధించిన టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ విషయానికి వస్తే మొట్టమొదట వీళ్ళు ఐసిఐసిఐ బ్యాంక్ 8.75% లో ఇన్వెస్ట్ చేశారు. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ 8.72%, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 8.08%, ఇన్ఫోసిస్ వాళ్ళు 7.78%, యాక్సిస్ బ్యాంక్ 4.90%. అలానే టాప్ 5 సెక్టార్స్ విషయానికి గాని వస్తే మొట్టమొదటి స్థానం బ్యాంక్స్ లో 29.81%, ఐటీ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి 13%, పెట్రోలియం ప్రొడక్ట్స్ లో 8.08%, డైవర్సిఫైడ్ ఎఫ్ఎంసీజీ లోని 4.41% అండ్ టెలికాం సేవలకి సంబంధించి 4.23%. 10 ఇయర్స్ పీరియడ్ లో గానీ ఈ ఫండ్ ని తన యొక్క బెంచ్ మార్క్ తో గానీ పోల్చి చూసినట్టయితే అవుట్ పర్ఫార్మ్ చేసి మంచి ఆదాయాన్ని ఇన్వెస్టర్స్ కి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. రేషియోస్ పరంగా చూస్తే స్టాండర్డ్ డీవియేషన్ 11.6% ఉంది, బీటా 0.88, అంటే మార్కెట్ కన్నా తక్కువ రిస్క్ లోనే ఆపరేట్ చేస్తుంది. కాకపోతే షార్పే రేషియో 0.81 టైమ్స్ మాత్రమే ఉంది. 1 యూనిట్ రిస్క్ తీసుకుంటే దానికన్నా తక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో 23% ఉంది, అంటే స్థిరంగా ఎప్పటికీ చేసినవి అలాగే కొంచెం దీర్ఘకాలికంగా అవే హోల్డింగ్స్ అవే సెక్టార్స్ లోనే కొనసాగిస్తున్నారు ఫండ్ మేనేజర్స్ అని తెలుస్తుంది. డైరెక్ట్ ప్లాన్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో 0.54% ఉంది. నాలుగోది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్. ఈ పర్టికులర్ ఫండ్ కి సంబంధించిన టాప్ 5 హోల్డింగ్స్ విషయానికి వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ లో 8.36%, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 8.19%, లార్సన్ అండ్ ట్యూబ్రో 6.83%, ఇన్ఫోసిస్ లిమిటెడ్ 5.6%, యాక్సిస్ బ్యాంక్ 4.42%. టాప్ 5 సెక్టార్స్ విషయానికి గాని వచ్చినట్టయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ 22.79%, ఆయిల్ గ్యాస్ అండ్ ఫ్యూయల్స్ 12.8%, ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ 10.09%, ఐటీకి సంబంధించి 9.33%, కన్స్ట్రక్షన్ కి సంబంధించి 6.83%. వీళ్ళు బెంచ్ మార్క్ ని దాటి వాళ్ళ యొక్క పెట్టుబడిదారులకి మంచి ఆదాయాన్ని ఒక సంవత్సరం పాటుగా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలతో పోలి చూస్తే మంచి ఆదాయాన్ని తీసుకొచ్చారని తెలుస్తుంది. రేషియోస్ పరంగా మనం చూసినట్టయితే స్టాండర్డ్ డీవియేషన్ 12.07% ఉంది, బీటా 0.86, మార్కెట్ కన్నా తక్కువ రిస్క్ లోనే ఆపరేట్ చేస్తుంది. షార్పే రేషియో 1 యూనిట్ ఆఫ్ రిస్క్ గాని తీసుకుంటే 1.17 టైమ్స్ ఎక్స్ట్రా రిటర్న్ అనేది మీకు లభిస్తుంది. పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో 23% ఉంది, అంటే ఫండ్ మేనేజర్స్ ఎక్కువగా హోల్డింగ్స్ ని చేంజ్ చేయట్లేదని తెలుస్తుంది. స్థిరంగా ఏదైతే ముందుందో అదే కంటిన్యూ అవుతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ది గాని చూసినట్టయితే ఈ ఫండ్ కి సంబంధించి 0.92% ఉంది. అండ్ లాస్ట్ ది ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ కి సంబంధించిన టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ పరంగా చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ 9.10%, ఇన్ఫోసిస్ లిమిటెడ్ 5.38%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 4.96%, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 4.60%, టాటా మోటార్స్ 3.46%. టాప్ 5 సెక్టార్స్ విషయానికి వస్తే మొట్టమొదటి స్థానం బ్యాంక్స్ 23.85%, ఐటీ సాఫ్ట్వేర్ 10.46%, ఆటోమొబైల్ 6.90%, ఫినాన్స్ 5.92%, పెట్రోలియం ప్రొడక్ట్స్ 5.75%. 1 ఇయర్ 3 ఇయర్ 5 ఇయర్ 10 ఇయర్స్ ఈ టైం పీరియడ్స్ లోని ఈ పర్టికులర్ ఫండ్ ని దాని యొక్క బెంచ్ మార్క్ తో గాని పోల్చి చూసినట్టయితే ఇన్వెస్టర్స్ కి ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చి అవుట్ పర్ఫార్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. క్రిటికల్ రేషియోస్ పరంగా చూస్తే స్టాండర్డ్ డీవియేషన్ 13.25% ఉంది, బీటా 0.971 కన్నా తక్కువ ఉంది, కాబట్టి మార్కెట్ అన్న తక్కువ రిస్క్ అని చెప్పుకోవచ్చు. షార్పే రేషియో 1 యూనిట్ ఆఫ్ రిస్క్ మీరు తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే 1.05 టైమ్స్ ఎక్సెస్ రిటర్న్ అనేది లభిస్తుంది. పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో విషయానికి గానీ వచ్చినట్టయితే 78%, ఎక్కువగా చేంజ్ అవ్వట్లేదు అండ్ స్థిరంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎక్స్పెన్స్ రేషియో విషయానికి వస్తే 0.78% ఉంది. అయితే మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ కంపెనీ యొక్క డేటా ఆధారంగా కానీ చూసినట్టయితే లార్జ్ క్యాప్ ఫండ్స్ యొక్క రిటర్న్స్ గత ఒక సంవత్సరంలో 34.61% ఇస్తే గత 5 ఇయర్స్ లోనే 16.42% ఇచ్చింది. అలానే 10 ఇయర్స్ టైం ఫ్రేమ్ లో 14.61% రిటర్న్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదండి ఏవైతే 5 మ్యూచువల్ ఫండ్స్ 10 సంవత్సరాల పాటుగా బెంచ్ మార్క్ ని దాటుకుని మంచి ఆదాయాన్ని ఇన్వెస్టర్స్ కి తీసుకొచ్చి పెట్టాయి అనే సమాచారం. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని ఆశిస్తూ ఇంకెవరికన్నా కూడా ఎవరైతే ఎక్కువగా లార్జ్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఒక ఆతృతతో ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ మీ పోర్ట్ఫోలియోలోని అసలు ఎటువంటి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు అనే విషయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియపరచడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్టింగ్. అండ్ ఇంకో విషయం, మేము ఎటువంటి రికమెండేషన్స్ ఈ వీడియో ద్వారా మీకు అందించాలి అనే దాంతో రాలేదు. ఎక్కడెక్కడ ఆర్ ఏ ఫ్యాక్ట్స్ అనేవి ఉంటాయి అనేవి మేము చెప్పిన ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ని నంబర్స్ అండ్ డేటా ఆధారంగానే ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నామండి. ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వడం జరగట్లేదు.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.